పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలేసుకుని నివాళులర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పొట్టి శ్రీరాములు గారిని ఆయన జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంగా చేసే విధంగా కార్యక్రమం తీసుకుపోతా ఉన్నారు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసులుగా పిలువబడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి పోరాటం చేసి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి దాదాపు 50 రోజుల పైన ఆయన ప్రాణత్యాగం చేశారు. ప్రాణత్యాగం చేసిన తర్వాత కదిలి వచ్చారంటే ఆనాడు ఉన్నటువంటి పాలకులు దాన్ని ఆపాలని చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు ప్రజలందరూ కూడా బయటికి రావడం వల్ల రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా చేసుకోవాలి. వాళ్ళ తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉంది, 2 రాష్ట్రాలు ఉన్నాయని గర్వంగా చెప్పుకునే విధంగా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాల్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలని, అందరం కూడా వారి బాటలో నడవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన గురించి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్లాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. ఇవి చాలా సుప్రదం. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.